హలో ఆల్! మేము ఈసారి మహాకుంభమేళా 2025 అంటే ఈ సంవత్సరంలో జరిగిన 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరిగేదానికి వెళ్ళామనమాట. ఇది మేము బై కార్ వెళ్ళాం. ఎందుకంటే ఫ్లైట్స్ అఫోర్డబుల్ లేవు. అండ్ ట్రైన్స్ బడ్జెట్‌లో ఉన్నా గూడా వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువుంది. అండ్ అంత రష్ అండ్ రద్దీ కూడా ఉంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ చేసిందదే. ఇది అర్ధ కుంభమేళా అయితే 6 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లో. అదే మాఘమేళా అయితే ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలు ఎట్లా వచ్చినాయంటే దీని సంక్షిప్త కథ చెప్పాలంటే రాక్షసులు, దేవతలు అంటే దేవతా దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని చేసినప్పుడు ఆ మథనం నుంచి అమృతం వచ్చినప్పుడు ఆ అమృత భాండాన్ని అంటే ఆ భాండం ఆ కుండ ఏదైతే ఉందో దాన్ని కుంభం అంటారు. దాన్ని రాక్షసుల పాలవ్వకుండా అది తీసుకొచ్చి పైనుంచి వెళ్తున్న సమయంలో అందులో 4 చుక్కలొచ్చేసి ఒకటి హరిద్వార్‌లో, ఒకటి నాసిక్‌లో, ఇంకొకటి ఉజ్జయిన్‌లో, ఇంకొకటి ప్రయాగ్‌రాజ్‌లో పడినాయనమాట. సో, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇప్పుడు మహాకుంభమేళా అంతకుముందు 1881లో ఒకసారి, ఇప్పుడు 2025లో ప్రస్తుతం జరుగుతోంది. ఇదైతే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనుందనమాట. ఇంకా మేము ఇప్పుడు వెళ్ళినంత వరకు అయితే ఘాట్స్ అన్నీ చాలా పగడ్బందీగా మొత్తం అంతా అన్ని ఫెసిలిటీస్‌తో సహా అంటే టాయిలెట్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, స్నానాల గదుల దగ్గర నుంచి, ఇంకా అక్కడికి వెళ్ళడానికి అన్నీ వేయడం దగ్గర నుంచి, ఘాట్స్ దగ్గర బేస్ దగ్గర నుంచి మొత్తం అన్నీ సెట్ చేశారు. కాకపోతే ట్రాఫిక్ రష్ అయితే కొంచెం అన్‌మేనేజబుల్‌గానే ఉందని చెప్పాలి. పార్కింగ్‌కి ఎన్ని ఉన్నా గూడా మేమున్న అక్కడ దగ్గరకొచ్చిన రోడ్స్ ఏవైతే ఉంటాయో సంగం ఘాట్‌కి, అక్కడ మేము పార్క్ చేసేసిందయితే లోటస్ హాస్పిటల్స్ దగ్గర చేసేసాం. కానీ మెయిన్ పార్కింగ్ ఏరియా నుంచయితే దూరం ఉండొచ్చు. ఇక్కడి నుంచయితే 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. సో, అక్కడ మేము ఒక గుడి దగ్గర పార్క్ చేసేసి వచ్చేసాము. కానీ ట్రాఫిక్ రష్ 8 కిలోమీటర్లకే 4 గంటలు పైన పట్టింది. ఆ దగ్గరలో ఉన్నప్పుడు. అక్కడ ఎంత రష్ ఉన్నా గూడా అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు నడిచామన్నాం కదా! అక్కడ అన్ని ఘాట్స్ దగ్గర పరిపూర్ణ సదుపాయాలైతే నేనిచ్చారని చెప్పగలను. ఎందుకంటే ప్రతి చోట చాలామందున్నారు పోలీసుల దగ్గర నుంచి అందరూ ఫలానా చోటు అని చెప్పడానికి. అండ్ ఇక్కడ ఎవరైనా తెలియకుండా వెళ్ళి అందరూ మునుగుతున్నారు కదా అని మునిగేస్తే గనక నేనిచ్చే సజెషన్ అయితే సంగం ఘాట్‌కి మ్యాప్స్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఘాట్స్ దగ్గర జనాలందరూ మునుగుతున్నారు. కానీ మెయిన్ త్రివేణి సంగం ఘాట్ అంటే గంగా, యమున, సరస్వతి ఎక్కడైతే ఉంటుందో ఆ కలిసే ఆ సంగమం దగ్గర ఉండే ఘాట్ దగ్గర స్పెసిఫిక్‌గా వాళ్ళనడిగిన వాళ్ళు చెప్తారు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్న అక్కడ సంగం ఘాట్ అనైతే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మునిగి స్నానం ఆచరిస్తే దాన్ని అమృత స్నానం అంటారు. ఎందుకంటే అక్కడ ఈ 144 ఏళ్ళకొకసారి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుందని నమ్ముతారు కాబట్టి. మనలాంటి సాధారణ భక్తులు, ఆధ్యాత్మిక కలిగిన వాళ్ళు ఎలా అయితే వస్తారో, అలా చాలామంది నాగసాధువులు వీళ్ళంతా వస్తారు. వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారనేది మనకి ఇప్పటికీ తెలియని దేవరహస్యం. కాకపోతే మనలాంటి వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా స్నానం ఆచరించిన తర్వాత, ఈ స్నానం చేసేసిన తర్వాత మార్చుకునే గదులేవైతే ఉంటాయో, అక్కడ సరిగ్గా గడియలు కూడా లేవు. నేనైతే అదే ఒకళ్ళనైతే పట్టుకోమని అక్కడ నేను దుస్తులైతే మార్చుకున్నాననమాట. అలాంటి కొన్ని కొన్నైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి అడ్జస్ట్ అయ్యి అక్కడ అన్ని సదుపాయాలను వినియోగించుకోవాలని, అందరూ అమృత స్నానం చేయాలని. అండ్ మేము వెళ్ళింది స్టార్ట్ అయిన తర్వాత రోజుల్లో తొందరగానే కాబట్టి మాకు బానే అయింది. బట్ మీరు మౌని అమావాస్య లాంటి రోజుల్లో, వసంత పంచమి రోజుల్లో, మహాశివరాత్రి రోజుల్లో గనుక వెళ్తే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ రష్ ఉంటుంది కాబట్టి అవన్నీ చూసి అండ్ అక్కడికి దగ్గరలో 122 కిలోమీటర్స్‌లో అయితే వారణాసి ఉంటుంది. 163 కిలోమీటర్స్‌లో అయితే అయోధ్య ఉంటుంది. అవి కూడా చాలామంది సందర్శిస్తారు. ఇంతకుముందు సందర్శించని వాళ్ళు. అండ్ ఇక్కడ ఫుడ్ అవి ఎక్కడికక్కడ స్టాల్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అక్కడ మనం కొనుక్కోవచ్చు. కొంచెం ఎక్కువ రేట్లున్న. అండ్ ఇక్కడ ఇలా విన్యాసాలు చేసేవాళ్ళందరూ ఉంటారు. అండ్ అదే సంగం ఘాట్ దగ్గర నుంచి అయితే కొంచెం దగ్గర దూరాల్లో ఈ బడా హనుమాన్ టెంపుల్ అని ఇట్లా కొన్ని ప్రదేశాలున్నాయి. అది నేను ఈ లాస్ట్ ఫోటోలో అయితే సంక్షిప్తపరుస్తాను. దాన్ని బట్టి మీరు చూసుకొని అక్కడ ఏవేవి మీకు అనుకూలంగా ఉన్నాయో అవన్నీ సందర్శించడానికైతే ట్రై చేయండి.